Guna. Apa కూడా అప్పుడే గుండె అందరిది గుండె గుండె. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఒక ఎత్తండి. ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. మేమైతే కదిరికి వెళ్ళేసి వచ్చే దారిలో తిమ్మమ్మ మరుమాన్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంతవరకు నేను తిమ్మమ్మ మరిమాన్ని చూడనే లేదు. కదిరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తిమ్మమ్మ మరిమాన్ని చూడకుండా రారండి. ఎందుకంటే ఆ పరిసరాల్లో అంటే ఆ దగ్గరలోనే తిమ్మమ్మ మరిమాన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేసే వెళ్తారండి. అది ఎవరైనా సరే. నేనైతే 2021లో అంటే కరోనా స్టార్టింగ్లో అయితే వెళ్ళానండి కదిరికి ఫస్ట్ టైము. ఇంకా అప్పుడైతే తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు, కానీ నేనైతే వెళ్ళలేదనమాట. అంటే లోపలికి వెళ్ళలేదండి. నేనైతే స్టార్టింగ్లోనే ఆగిపోయాను. ఇంకా నేనైతే చూడలేదు కదా, ఒకసారి అయితే చూద్దాము అని చెప్పేసి నాకైతే కొంచెం ఆతృతగా ఉందన్నమాట. ఇంకా అలానే నా ద్వారా మీకు కూడా చూపించచ్చు అని చెప్పేసి అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నానండి. తిమ్మమ్మ మరిమాన్కి పెద్ద కథే ఉందండి, అది నేను వీడియోలో అయితే చెప్తాను. ఇంకా అలానే ఆ తిమ్మమ్మ అనే మరిమాన్కి ఎలా పేరు వచ్చింది, తిమ్మమ్మ అనే పేరే ఎందుకు వచ్చింది, అక్కడే ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్తానండి. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేంత వరకు మనకి ఆ మరిమాన్ ఎలా ఉంటుందా ఏంటి అనేది అయితే తెలియదండి. నాకు కూడా క్లారిటీగా అయితే తెలీదు. నేనైతే చెప్పాను కదా, నేను ఎంట్రన్స్ లోనే ఉండిపోయాను. నేను లోపలికి అయితే వెళ్ళలేదండి లాస్ట్ టైం 2021లో వెళ్ళినప్పుడు. ఇంకా ఈసారి అయితే లోపలికి వెళ్ళిపోదాం, మీకు కూడా చూపించేద్దాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా స్టార్టింగ్ లో ఇలా టికెట్ అయితే ఉంటుందండి. కోట్లింగాలకు వెళ్ళినప్పుడు చూసారు కదా టికెట్ తీసుకోవడం, ఇంకా సేమ్ అలానే అనమాట. ఇంకా అయితే మనము ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము, కానీ గేట్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడే స్టాప్ అయిపోయాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా ఈసారి లోపలికి అయితే వెళ్ళబోతున్నానండి. ఫైనలీ మనం గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న అంగళ్ళు అయితే కనిపిస్తాయి అనమాట. ఇంకా అలానే చెట్లు ఈ పుట్టలు అయితే బాగా కనిపిస్తాయి. ఇంక ఇదైతే అనంతపురం డిస్టిక్ లో ఉంటుందండి. అనంతపురం డిస్టిక్ కదిరి అనమాట. ఇంకా స్టార్టింగ్ గేట్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ లో మనకి కావాల్సిన స్నాక్స్, జ్యూస్ ఇలాంటివన్నీ దొరుకుతాయండి. అలానే పక్కన అయితే గ్రౌండ్ అయితే ఉందన్నమాట. ఇది ఎండ కాబట్టి మనకైతే క్లారిటీగా తెలియలేదండి. అదే ఈవినింగ్ టైంలో వచ్చినట్టయితే మనకి బాగా తెలిసేదన్నమాట. అంటే ఆడుకునేవి అన్ని బాగుంటాయండి ఇక్కడైతే. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్తున్నానండి. తిమ్మమ్మ మరిమాన్ అంటే ఒకే మరిమాన్ ఉంటుందేమో, పెద్దగా ఉంటుందేమో అని చెప్పేసి చాలానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేంత వరకు ఎలా ఉంటుందా ఏంటి అనేది అయితే నాకైతే తెలీదు. నాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే మీరు కూడా చూసేయండి. అలానే ఎవరైనా ముందుగా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నానండి. ఇంకా చూపిస్తా అంటే చెప్పాను కదా, జనరల్ స్టోర్ అంటే నార్మల్గా స్నాక్స్, ఈ జ్యూస్లు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనకి దొరుకుతాయి ఈ వేడికి. ఇంకా అక్కడ ఒక టికెట్, ఇక్కడ ఎంట్రన్స్ లో అంటే ఇక్కడ లోపలికి వెళ్ళేదానికి ఇంకో టికెట్ అయితే ఉందండి. ఇంకైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఈ టికెట్ తీసుకొని. ఇంకా చెప్పాను కదా, నేనైతే చాలానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాను. నాకు నార్మల్ గా పెద్ద పెద్ద చెట్లు అంటే మధులు చాలా పెద్దగా ఉంటాయి కదా, ఆ చెట్లు, అలానే 6 అడుగుల పాములు, ఇంకా అలానే 7 తలకాయ పాములు అలా ఉంటాయి కదండి. వాటిని చూస్తేనే చాలా భయం అనమాట. ఇంకా శ్వేతనాగులో చూసాం కదండి పెద్ద పాము పైకి వెళ్ళినట్టు. ఇంకా అలాంటివన్నీ చూస్తేనే నేను ఇంకా అంతే కదా, ఇంకా అలాంటిది పెద్ద చెట్టుని చూడబోతున్నాను అనే కొంచెం భయం అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇదైతే స్టార్టింగ్ అనమాట. నేను చెప్పాను కదండి, తిమ్మమ్మ మరిమాన్కి ఒక కథ అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్పాను కదా, అది ఏంటా అన్నది ఇప్పుడు చెప్తానండి. ఈ తిమ్మమ్మ మరిమాను అనంతపురం డిస్టిక్ కదిరిలో ఉంటది. 660 సంవత్సరాలుగా అంత పాతబడి అయితే ఉంటదండి. తిమ్మమ్మ మరిమాన్ అనేది ఒక్క చెట్టు కాదండి, 9 ఎకరాల్లో ఉంటదన్నమాట. అంటే ఒక చెట్టు 9 ఎకరాల్లో ఉంటది. ఈ చెట్టుకి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందండి. ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు అన్నమాట. దీనికి తలా తోక ఎక్కడుందో కూడా కనుక్కోలేదండి ఇంతవరకు. అంటే
ఏ చెట్టు నుండి ఏ విత్తనం వచ్చింది, ఏ చెట్టు నుండి ఏ చెట్టు వచ్చింది అనేసి ఇంతవరకు పరిశోధన చేసినా సరే ఇంతవరకు కనుక్కోలేదన్నమాట. చూసిన వెంటనే మనకు అర్థమవుతుందండి ఇదేనేమో మొదటి చెట్టు అనే లోపు ఇంకొక చెట్టుని చూసిన వెంటనే ఇదేమో మొదటి చెట్టు అని అనిపిస్తదనమాట. అంటే మనకే క్లారిఫై అవ్వదండి. 9 ఎకరాల్లో గాలించినా సరే ఏది మొదలు, ఏది తల, తోక ఏదో ఎంతవరకు కనుక్కోలేదనమాట. ఎలాంటి టీవీ వాళ్ళొచ్చినా, ఎలాంటి అంటే ఫారెస్ట్ వాళ్ళొచ్చినా సరే కనుక్కోలేదంట ఇంతవరకు. అసలు ఈ తిమ్మమ్మ మరిమాన్ అనే పేరు ఈ మరిమాన్‌కి ఎలా వచ్చింది? అసలు ఇంత తలా తోక లేకున్నా ఇలా ఎలా ఉంది అనేది మనము తెలుసుకుందామండి. పూర్వంలో తిమ్మమ్మ అనే ఆమెకు బాలవీరయ్యతో వివాహం అయిందండి. కొంతకాలం బానే ఉన్నారు కానీ ఆ తర్వాత బాలవీరయ్యకు కుష్ఠిరోగం వచ్చింది. ఆ తర్వాత ఊరి నుండి వెలివేశారండి. అంటే వాళ్ళిద్దరిని తిమ్మమ్మను అలానే బాలవీరయ్యని ఇద్దరిని వెలివేశారనమాట. వాళ్ళు ఊరి బయట నివసించేవారండి. అంటే కొంతకాలం తర్వాత బాలవీరయ్య చనిపోయారండి. బాలవీరయ్య చనిపోయిన తర్వాత సతీ సహగమనం అనేది అప్పట్లో స్టార్ట్ అయిందండి. సతీ సహగమనం అంటే అందరికీ తెలిసే ఉంటది. అంటే భర్త చనిపోయిన నిప్పుల్లోనే భార్య దూకడం అన్నమాట. సేమ్ అలానే ఇక్కడ తిమ్మమ్మ కూడా చేసిందనమాట. భర్తను కాల్చిన నిప్పుల్లోనే ఆమె కూడా దూకేసిందండి. అందరూ చూస్తూ ఉండగా ఆమె నిప్పుల్లోకి దూకడానికి 4 కర్రలనైతే సహాయం తీసుకునిందండి. అందులో ఒక కర్ర నుంచి అంటే బాగా ఎండిపోయిన తర్వాత అందులోంచి చిగురు రావడం మొదలైంది. బాగా ఎండిపోయిన కర్ర నుంచి చిగురు రావడం అక్కడున్న ప్రజలైతే గమనించారు. అప్పటి నుంచి తిమ్మమ్మ మహిమ ఇది అని చెప్పేసి అక్కడ ప్రజలైతే నమ్ముతున్నారండి. ఆ కర్ర కూడా ఆమె చనిపోయింటది కదా, ఆ ప్లేస్ లో నుండినే వచ్చిందనమాట చిగురు. ఇంకా అందుకే ఆ మరిమానుకి తిమ్మమ్మ మరిమాను అని పేరనమాట. అలానే కాకుండా తిమ్మమ్మ మరిమాను పేరు మీద ఒక గుడి కూడా కట్టించారండి. ఇంకా ఇక్కడికి భక్తులు మత భేద అని ఏమీ లేకున్నా వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్తారు. అలానే ఇక్కడున్న మర్రి చెట్టుకి గాజులు అలానే ఏదైనా ఉయ్యాల కడితే పిల్లలు కాకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా పిల్లలు అవుతారు అని చెప్పేసి నమ్మకం అండి. ఇలా తిమ్మమ్మ మరిమాన్ గురించి ఒక్కోరు ఒక్కోలాగా అయితే చెప్తారు. ఇంకా వాళ్ళ మాటల్లో మనమే తెలుసుకుందామండి ఎలా చెప్తారో విందాం. ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాల అగ్నిలో చిదిరించి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మాంగా చిగిరించేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్టుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. ఇది నుంచి నీరు పొంగి కొలది వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగిరింది. అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క. విన్నారు కదా, ఇదేనండి కథ. మేమైతే కథ మధ్యలో వచ్చామన్నమాట, అందుకే పూర్తిగా చూపించలేకపోయాం. ఇక్కడ గైడెన్స్ అండి, అంటే గైడెన్స్ గా చెప్తారు కదా ఎలా జరిగింది ఏంటి ఎక్కడ అనేసి చెప్తూ ఉన్నారనమాట. మేమైతే మధ్యలో వచ్చాం. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడున్న దంపతుల పేర్లే తిమ్మమ్మ అండ్ బాల వీరయ్య గారి పేర్లు అనమాట. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మా హస్బెండ్ అయితే విరాళాలు రాస్తున్నారండి. అంటే అక్కడ గైడెన్స్ ఉన్నారు కదా, మనకు చెప్పింటారు కదా కథ, ఆయనకి అలానే గుడికి కొన్ని విరాళాలు అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రాస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళేనండి తిమ్మమ్మ ఇంకా బాల వీరయ్య గారు. ఇంకా వీళ్ళ పేరు మీదనే ఈ మరిమానికి ఇంత పేరు ఇంత ప్రతిష్ట వచ్చిందనమాట. ఈమె మహిమ వల్లనే అని చెప్పేసి చాలా మంది నమ్ముతారండి భక్తులు. మెయిన్ గా చెప్పాలంటే బాలవీరయ్య ఇంకా తిమ్మమ్మ నివసించిన ప్లేస్ ఇది కాదండి, అది వేరే చోట అనమాట, పూరి గుడిసెలో. ఇక్కడ సతీ సహగమనం జరిగింటుంది కదా, అంటే భర్తను కాల్చింటది కదా, అక్కడ ప్లేస్ అనమాట ఇది. అంటే అక్కడే చిగురించింది మర్రి చెట్టు. ఇంకా అక్కడే టెంపుల్ అయితే కట్టేశారండి. ఇంకా వీళ్ళకి సమాధి కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను ఇక్కడ. నేనైతే చెప్పాను కదండి ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అనేసి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే లేదు, కానీ దీనికి ప్రతిష్ట తెలిసిన తర్వాత చాలా భక్తి అయితే వచ్చిందనమాట. కొన్ని మనం ఇలాంటివి నమ్మాలండి, ఖచ్చితంగా నమ్మాలి.
చూడాలి. ఇంకా మేమైతే గైడెన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మరిమానికి గాజులు అలా పసుపు అలా కట్టారనమాట. ఇంకా అలా కట్టి మన కోరికలు అంటే బిడ్డలు అంటే పిల్లలు కాకుండా ఉంటారు కదా, వాళ్ళైతే కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారని చెప్పేసి ఇక్కడ నమ్ముతారండి గట్టిగా. ఇంక ఇక్కడైతే పూజారి అయితే మనకు హారతి అయితే ఇచ్చేస్తారు స్టార్టింగ్ లో అన్నమాట. ఈ గుడి పక్కనే మనకైతే మరిమాన్ అయితే ఉంటది. అంటే మెయిన్ మరిమాన్ అని చెప్పలేమండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా సమాధి అన్నమాట. సమాధికే ఒక కాంపౌండ్ లాగా అయితే కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా మరిమాన్కి గాజులు అంటే ముడుపులు గాజులు ఇలా కట్టుకున్నారండి. ఎవరి భక్తి వాళ్ళదన్నమాట. పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి పిల్లలు అయినాయని కూడా చెప్పినారనమాట అక్కడ. ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకునేసామండి. చేసుకున్న తర్వాత కాసేపు అలా వచ్చి కూర్చున్నాం అనమాట. అంటే మేము వెళ్ళక ముందునే మాకంటే ముందే కొంతమంది భక్తులు అయితే వచ్చారండి. ఇంకా మా సైడ్ వాళ్ళేనమాట. అంటే కర్ణాటక వాళ్ళే. అంటే దర్శనం చేసుకొని టూరిస్ట్ కి అయితే వచ్చారండి. వాళ్ళు కూడా సేమ్ కదిరి నుండి వస్తున్నారంట. ఇంకా మేము కూడా వచ్చాము అక్కడ నుండినే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ బిట్టు ఎలా ఆడుకుంటున్నారో. మమ్మల్ని వదిలేయండిరా స్వామి మా అంతటా మేము ఆడుకుంటాము అని చెప్పేసి మన్నులో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా హితమ్మ అంతటా హితమ్మ ఏమి విగ్రహాలు ఇలా ఉన్నాయని చెప్పేసి పరిశోధన చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు కట్టినారో, ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారో. నేనైతే కొంచెం హ్యాపీనేనండి. అంటే ఎప్పుడు చూడలేదు కదా, చూడని ప్లేసులు చూద్దామని చెప్పేసి కొంచెం ఆతృత ఎక్కువ అనమాట. కానీ ఈ పిల్లల వల్ల నాకు అలాంటివి కొన్ని నెరవేరవండి. అంటే చూద్దామని చెప్పేసి బయలుదేరినప్పటికీ ఈ పిల్లల వల్ల ఆగిపోతూ ఉంటామన్నమాట. ఇంకా అలా అయితే ఈసారి ఎలాగోలా కష్టపడి వచ్చేసామండి. అంటే స్టార్టింగ్ లో అనుకున్నాను, అంటే మా హస్బెండ్ కూడా చెప్పారనమాట, ఎందుకులే వెళ్ళిపోదాం నేరుగా ఇంటికి అని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో ఏంటో తెలియదు కానీ మళ్ళీ వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇంకా హ్యాపీ అయ్యి సరే వెళ్దామని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ మరిమానికి అసలు ఏ ఊడ నుండి ఏ ఊడ వచ్చిందో కూడా మనకి తెలియలేదన్నమాట. అంత పెద్దగా ఉందన్నమాట. చూస్తుంటే దీని నుండి అది నుండి దీనికి చాలా కలెక్షన్స్ అయితే బాగున్నాయండి. కనెక్షన్స్ అస్సలు మనము గుర్తు కూడా పట్టలేమన్నమాట. అది దగ్గర నుండి చూస్తే తప్ప అనుభవం రాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే బాగా చూడండి, క్లారిటీ మీకే వస్తుంది అనమాట. నాకైతే ఎలా అనిపిస్తుందో తెలుసా వీటిని చూస్తుంటే, పాములు పడుకున్నట్టు ఒకదాని మీద ఒకటి పడుకున్నట్టు, అంటే పడగ విప్పినట్టు ఇలా ఉందన్నమాట. అసలు ఎక్కడి నుండి ఎక్కడ రాబ్బా కనెక్షన్స్ అనేది మనకి గుర్తు కూడా పట్టలేమండి. అంతంత పెద్ద మొదుళ్ళు అనమాట. నేనైతే ఒక్కటే చెట్టు పెద్దగా ఉంటదని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ చెట్లు చాలా చెట్లండి. 9 ఎకరాలంటే మాటలా చెప్పండి. అన్ని ఎకరాల్లో ఈ చెట్లు అనమాట. ఏ చెట్టు ఏ కొమ్మది, ఏ కొమ్మ ఏ చెట్టుది కూడా మనం కనుక్కోలేమండి. 9 ఎకరాల్లో ఒక చెట్టు, అది 660 సంవత్సరాల్లో పాతబడిన చెట్టుకి 4000 ఊడలైతే ఉన్నాయంట. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏదైనా ఉంటే తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మేము అక్కడ నుండి అయితే ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే అంటే రైట్ సైడ్ రావాలన్నమాట. అంటే ఎంట్రన్స్ లో టికెట్ అయితే తీసుకున్నాం కదండి, అక్కడ నుండి రైట్ సైడ్ వస్తే మనకైతే ఈ జంతువులను అయితే చూడొచ్చు. మనకి ఒక పిల్లలు ఆడుకునేదానికి అలానే జూ పార్క్ కి వచ్చినట్టు మనకైతే ఉంటుందండి. ఇంకా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే మనకి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళామనే ఫీలింగే ఉండదండి. ఏదో అడవిలోకి వెళ్ళి ఒక టెంపుల్ ని విజిట్ చేసి వచ్చాము అనే ఫీలింగే ఉంటదన్నమాట. ఇంకా మనమైతే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసామండి. ఈ పక్షులు, కుందేళ్ళు, జింకలు, ఈ నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా పావురాలు ఎన్ని ఉన్నాయో, అంటే వైట్ బ్లాక్ ఇలా చాలానే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను కుందేల్ని పావురాల్ని పిట్టల్ని వీటిని అయితే చూసేసాను, కానీ ఈ జింకల్ని నెమల్ని నేనైతే ఫస్ట్ టైం అండి చూస్తున్నది. ఇంకా కుందేళ్ళు అయితే బాగా లోడేసి అక్కడైతే పెద్ద 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 గుంతలు పెట్టేసినాయండి. ఇంకా కుందేళ్ళు ఎక్కువగా మన్ను అయితే తింటాయంట, నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా నెమలి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నెమలి ఉంది, ఇంకొక నెమలి మమ్మల్ని పిలుస్తుంది అనమాట. అంటే మేము చేస్తున్న సౌండ్స్ కి అది కూడా సౌండ్ చేస్తుందండి, గట్టి గట్టిగా ఆర్చి సౌండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కుందేల్స్ ఎన్ని ఉన్నాయో, ఇవైతే మట్టిని తింటాయంట. పెద్ద పెద్ద గుంతలు అయితే పెట్టుకున్నాయండి. ఇంకా వాటికి కావాల్సిన వాటర్ కూడా పెట్టేసినారండి. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే అంటే మేము వెళ్లే లోపే మాకంటే ముందు వేరే వాళ్ళు అయితే విజిట్ చేశారనమాట ఈ ప్లేస్
దగ్గరికి. ఎండ అయితే మామూలంగా లేదండి. అసలా వేడి ఉన్న చోట మనం నిలవాలి అని చెప్పేసి ఆ బుద్ధి కూడా రాదనమాట. అంత ఎండ ఉందండి. అందులోని ఈ పిల్లల్నేసుకొని అబ్బా! అబ్బా! నా పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. నాది అలానే మా అత్తమ్మది ఇద్దరిదిను. ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలంటే ఇంకా చాలురా బాబు అనిపిస్తది. అంతలా ఉందన్నమాట ఎండ మాత్రం. ఇక్కడ నుండి చెప్తున్నాను కదా! మమ్మల్ని అయితే ఒక్క నెమ్మలైతే పిలుస్తూ ఉందని చెప్పేసి. ఇదైతే పురి విప్పిందనమాట. అంటే అది గట్టిగా అరిచినప్పుడు పురి విప్పిందండి. అంటే నాట్యం చేయడానికి రెడీ నేను అన్నట్టు విప్పి చూస్తూ ఉందనమాట. "నువ్వెంత వీడియో తీసుకుంటావో తీసుకో, నేను ఇలానే ఉంటాను" అని చెప్పేసి అలానే నిల్చుకోనుంది. మేము తీసుకునేంత వరకు మాత్రమే నిల్చొనుందండి. ఇంకా వేరే వాళ్ళొచ్చి వీడియోస్ ఆన్ చేయంగానే అంటే విచ్చుకున్న నెమలి కాస్త ముట్టుకుందండి. నేనైతే నెమలి చూడడమే ఇది ఫస్ట్ టైమ్ రా బాబు అని అనుకునే లోపే నెమలి పురి విప్పిందనమాట. ఇంకా ఫస్ట్ టైం చూసి చూడంగానే దీన్నే చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలీదు గానీ నాకైతే భలే కనిపించిందనమాట. అంటే వీడియో తీస్తున్నది నేను కాదండి, మా హస్బెండ్ తీస్తున్నారు. నేనైతే క్లారిటీగా ఎలా ఉంది నెమలి ఇదంతా చూస్తూ ఉన్నాను. ఎందుకు మా హస్బెండ్ తీస్తున్నారంటే దానికి కూడా రీజన్ ఉందండి. నార్మల్‌గా మా హస్బెండ్ అయితే తీయరు వీడియోసు. ఇంకా అడుక్కుంటే తప్ప తీయరనమాట. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారంటే మా హస్బెండ్ ఫోన్‌లో నుండి తీస్తున్నారనమాట. అది ఎందుకంటే నా దాంతో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అందుకోసం అని చెప్పి తీస్తున్నారు. లేకపోతే అస్సలు తీయరు. ఈ వీడియో లేట్ కావడానికి కారణం కూడా మెయిన్ అదేనండి. ఎందుకంటే అంటే ఆ ఫోన్‌లో నుండి ఈ ఫోన్‌లోకి పంపించుకోవడమే ఇన్ని రోజులు పట్టిందనమాట. నార్మల్‌గా అయితే ముందే అంటే వీడియో పెట్టేసేదాన్ని. కాకపోతే అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. ఇంకా అక్కడ నుండి చూసుకొని మేము ఇక్కడికైతే వచ్చామండి. అంటే ఇక్కడ చెప్పాను కదా! చిన్న చిన్న అంగిళ్ళైతే ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఈ చెట్లు కిందనే ఒక అంగిడైతే ఉందండి. అంటే పక్షుల్ని చూసుకొని వచ్చిన తర్వాత ఈ అంగిడైతే ఫస్ట్ వస్తుందండి. ఇక్కడైతే మేము మాకు కావాల్సిన స్నాక్స్, ఇంకా ఎండన పడి వచ్చాం కదా! కూల్ డ్రింక్స్ ఏం తాగలేదు కానీ ఈ స్నాక్స్ ఇలాంటి వాటినైతే తిన్నాం. అక్కడే బేల్‌పూరి కూడా వేపించుకొని తిన్నామండి. అక్కడ తినేసి ఇక్కడ వచ్చేసరికి అంటే స్టార్టింగ్‌లో ఒక ఆమె చెప్పిందనమాట. ఒక 10 రూపీస్ కన్నా మాకు బోని చేయండి అని చెప్పేసి చెప్పింది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అది గుర్తొచ్చి ఇక్కడ మామిడికాయ తీసుకొని కట్ చేపించుకొని తింటున్నామండి. ఇంకా ఇలాంటి వాళ్ళకి మనం ఏదన్నా అంటే మనమేం సహాయం చెయ్యం కానీ ఏదో ఒకటి కొనుక్కుంటే ఆ సహాయమే ఆ ద్వారా వెళ్తుందనమాట. అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఆగి మళ్ళీ ఇక్కడ కొంటున్నాము. మీరు ఎవరైనా వెళ్తే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొనుక్కోండి. అక్కడ నుండి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకొక విషయం ఏంటంటే ఇదే ప్లేస్‌లో అంటే రాయచోటి పక్కననమాట ఈ కదిరి ఇవన్నీ కూడా రాయచోటి పక్కనైతే వస్తాయండి. రాయచోటి అంటే ఎవరు తెలుసా మీకు? ఒక హీరో అయితే ఉన్నారనమాట. మన కిరణ్ అబ్బవరం గారి ఊరు పక్కననమాట. అది చెప్పుకుంటూ వచ్చారండి మా హస్బెండ్ అయితే. నాకైతే ఇంతవరకు తెలీదనమాట. కదిరి నుండి వచ్చేటప్పుడు రాయచోటి అంటే ఎంట్రన్స్‌లో మొత్తం రాళ్ళే అనమాట. ఇప్పుడు సీజన్ ఏంటండి, బాగా ఎండాకాలం కాబట్టి జ్యూస్‌లు, ఐస్ క్రీమ్‌లు అలానే ఈ తాటి నంజులనమాట. దారిలో కనిపించేసరికి మేమైతే కొనుక్కున్నాము కానీ అది విలుచుకుని తినడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయామండి. అంటే నిన్న ఈవినింగ్ 5:00కి స్టార్ట్ అయ్యి ఈరోజు ఈవినింగ్ 5:00 అంతా ఇంటికైతే వచ్చేసాం. ఈ తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే ఇంకాస్త ముందుగా అయితే వచ్చేసే వాళ్ళమండి. ఈ వీడియో మీకు నచ్చితే